ప్రస్తుతం మనము ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. నిన్నటి నుంచి కూడా చాలా మంది జనం ఇటు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు కావచ్చు, ఏపీకి కావచ్చు, వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే చాలా మంది సొంతూర్లకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు సైడు మనం చూసినట్లయితే నిన్ననే చాలా మంది జనాలు అంటే దాదాపుగా 3 లక్షలకు పైగా జనం వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళకి సొంతూర్లకు వెళ్లారని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడళ్ళన్నీ కూడా అటు ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్, దిల్షు నగర్, ఇంకా ఎక్కడ చూసినా కూడా జనాల రద్దీ అయితే నిన్నటి నుంచి అయితే కొనసాగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రేపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇటు హాలిడేస్ రావడం, వరుసగా 3 డేస్ హాలిడేస్ రావడం, అంటే నిన్న సెకండ్ సాటర్డే, ఈరోజు సండే, రేపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో అంటే వేతనంతో కూడినటువంటి సెలవు ప్రకటించడంతో చాలామంది 3 రోజులు సెలవు రావడంతో చాలామంది ఇటు ఉద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్నటి నుంచే చాలామంది జనం వాళ్ళ ఊర్ల బాట పట్టారు. నిన్న చాలామంది రష్ ఎక్కడ చూసినా కూడా చాలా రష్ అయితే కొనసాగింది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము నారాయణఖేడ్ పోవాలి మేడం. ఓటు హక్కు కోసం ఓటు హక్కు రేపు ఓటు ఉంది కదా, వెళ్దామని వచ్చినాము. పొద్దుగాలు వచ్చినాం మేడం, పొద్దున్న 6:30 7 గంటలకు వచ్చినాము. ఒక్క బస్సు లేదు, ఉన్న బస్సులు కూడా కొన్ని రిజర్వేషన్ అంటున్నారు. ఆ బస్సులు లేక చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఈ ఓటు హక్కు వినియోగించుకోవడేమో కానీ ఈ నానా తిప్పలు పడుతున్నాం ఈ ఎండల. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి, కావాలంటే ఆ కింద చూడండి, జనాలు ఫుల్ ఇంత జనాలు వచ్చినప్పుడు కొన్ని బస్సులు కూడా అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుండు గవర్నమెంట్. ఇక బస్సులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలతో అంతా ఫ్యామిలీతో వచ్చినాము. మా ఫ్యామిలీ అంతా అక్కడ ఉంది. నేను బస్సుల కోసం దోలాడుతున్నా. ఇక్కడ బస్సులు లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వెళ్ళినటువంటి అధికారులకు మీరేమో సంప్రదించలేరు? వస్తున్నాయి అంటారు, కానీ ఏ బస్సు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకసారి చూడండి, మీరు అక్కడ నిలబడి చూడండి, వస్తున్నాయి అని చెప్తారు, కానీ బస్సులు అయితే వస్తలేవు ఇక్కడ. ఇంకా చాలా మంది ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ మరి కండక్టర్ ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగర్ కర్నూలు. అంటే ఎలా ఉంది, అంటే డైలీ ఎన్ని ట్రిప్స్ కొడుతున్నారు, అంటే రష్ ఎలా కంటిన్యూ అవుతుంది? రష్ అంటే ఈరోజు ఎలక్షన్ డ్యూటీకి బస్సులు పోవడం వల్ల రష్ ఎక్కువనే ఉంటుంది. అంతే కామన్. అది ఎలక్షన్ డ్యూటీకి బస్సులు పోకపోతే ఎలక్షన్స్ నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అది ఎప్పుడైనా ఎలక్షన్ జరగడం వల్ల కామన్. అది అందరు పబ్లిక్ తెలిసిన విషయం అది. కాబట్టి రెగ్యులర్గా ఎన్ని బస్సెస్ నడిపేవాళ్ళు నాగర్ కర్నూలుకి? ఇప్పుడు కొత్తగా ఎన్ని వేశారు? కొత్తగా ఏమీ వేయలేదు మేడం, మా ఉన్న వాటిని నడుస్తూనే ఉన్నాయి. అంటే రష్ ఎట్లా ఉంది, అంటే రెగ్యులర్గా ఎంతమంది ప్రయాణం చేస్తుంటారో ఇప్పుడు? ఫుల్లే ఉంది. ఎక్కడంటే అక్కడ ఆపుడునే ఉంది, ఎక్కడనే ఉంది. ఫుల్ దాదాపు 150 మంది పోతున్నారు. ఆడికైనా గొడవ పెడుతున్నారు. ఒక్క సింగలే అంత ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అంటే కేవలం అంటే ఎన్ని ట్రిప్స్ అని ఏమైనా ఉందా? మాకు 2 ట్రిప్పులు తిరగాలి ఇడికి. ఓన్లీ పర్ డే 2 ట్రిప్స్? ఒక రోజు రెండు ట్రిప్పులు తిరగాలి. ఇప్పుడు ఎన్ని ట్రిప్స్? ఇది ఫస్ట్ ట్రిప్. మళ్ళీ 6 o'clock మళ్ళీ ఇడికి రావాలి. అంటే మళ్ళీ ఓన్లీ ఇప్పుడు కూడా 2 ట్రిప్స్ అయినా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వేసారా? లేదు, 2. ఇది మొత్తానికి అంటే ఎక్కడ చూసినా కూడా జనం రష్ అయితే కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ అంటే కేవలం సీటింగ్ కెపాసిటీ 50 ఉన్నటువంటి బస్సులలో కూడా ఒక ట్రిప్లో దాదాపు 150 మంది పైగా జనాలు ప్రయాణిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 6 గంటలకు వచ్చి కూడా పిల్లలతో సహా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము, కానీ ఎలాంటి స్పందన లేదు. ఇటు ఎండలు కొడుతుంటే కూడా చిన్న పిల్లలతో మేము వచ్చి ఇక్కడ బస్టాండ్ల వద్ద ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి వచ్చి కూడా ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నాము. అధికారులను అడిగితే మాత్రం వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొంతమంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? జోగులాంబ. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 2 గంటలు అవుతుంది. 2 hours అవుతుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారా? అక్కడ పిల్లలు, చిన్న పిల్లలు, మన్మరాళ్ళు. అంటే ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? బస్సులు అన్ని ఎలక్షన్కి వేశారు, ఒక బస్సులు కూడా లేవు సరిగా. ఎంత టైం పడుతుంది అంటున్నారు రావడానికి? ఇంకో గంట ఆగమంటున్నారు. ఇంకొక 1 hour ఆగమంటున్నారు. ఇది మొత్తానికి ఏ బస్ కోసం వెయిట్ చేసినా కూడా దాదాపుగా 2 గంటలకు పైగానే ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తానికి ఈసారి మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు చాలా క్రియాశీలకంగా కూడా ఓటర్లు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా సొంతుల్లో ప్రయాణం అవుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా ఏపీ గురించి అయితే చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు ఎంజీబీఎస్ నుంచి కావచ్చు, ఇటు ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, దిల్షు నగర్ నుంచి కావచ్చు, ఏపీకి వెళ్ళే వాళ్ళ యొక్క సంఖ్య అయితే తీవ్ర స్థాయిలో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇతర జిల్లాల నుంచి కావచ్చు, ఇక
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి టోల్ ప్లాజాల మధ్య కిలోమీటర్ల మేర ఇటు వెహికల్స్ అయితే బారులు తీరలే అని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇటు ఆర్టీసీ కాకుండా ఆర్టీసీలో దాదాపుగా నెలకు ముందుగానే రిజర్వేషన్లు కూడా టోటల్గా కంప్లీట్ అయ్యని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆర్టీసీ బస్సులు ఫుల్ కావడంతో ఆర్టీసీలో అంటే ఎలాంటి సౌకర్యం లేని వాళ్ళు ఇటు మళ్ళీ ట్రైన్స్ కూడా రెఫర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ట్రైన్ల పరిస్థితి కూడా అదే కొనసాగుతుందని చెప్పేసి అక్కడ అంటే ట్రైన్స్ కోసం వెయిట్ చేసినట్టు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రెగ్యులర్గా నడిపే ట్రైన్ల కంటే కూడా ఇంకా అత్యధికంగా ఇప్పుడున్నటువంటి పోలింగ్ నేపథ్యంలో అధిక ట్రైన్లు కూడా నడుపుతున్నామని చెప్పేసి ఒక సైడ్ రైల్వే శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఉన్న ట్రైన్లకు కూడా ఎక్స్ట్రా బోగీలను కూడా కలిపినప్పటికీ ఇంకా చాలా మంది ఇటు రిజర్వేషన్లు లేక కావచ్చు, ట్రైన్లలో ఎక్కువ రద్దీ ఉన్న నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా దాదాపుగా 10 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు వాళ్ళ యొక్క ఓటు హక్కు అయితే వినియోగించుకోబోతున్నారు. ఈసారి మాత్రము జరిగేటువంటి ఎన్నికలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇటు యువత కావచ్చు, అటు ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ దాదాపుగా చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటు ఉద్యోగుల కోసం కావచ్చు, అటు విద్య కోసం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈసారి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తీవ్రస్థాయిలో కృషి చేసిన విషయం అయితే మనకు కనబడుతుంది. ఇక బస్ స్టాండ్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా అయితే రద్దీ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పేసి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.